నమస్తే, నా పేరు శ్రీ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పెయిన్ న్యూస్. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడనుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో తల్లులు, నవజాత శిశువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కాన్పుల విభాగం గదులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మరో 15 కోట్ల మంజూరు చేయించి ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను మరిచిందని, 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తల్లి శిశువు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను రద్దు చేసి దుర్మార్గమైన పరిపాలనకు తెరలేపారని అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించిందని, గ్రామీణ ప్రాంత వాసులకు ఇది ఎంతో మేలుకరమని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం గౌడనహాలి పంచాయతీ పరిధిలో జమ్మానిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శేషప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్తూ 7 గొర్రె పిల్లలను ఇంటి ఆవరణలో పాకలో మేత వేసి సురక్షితంగా ఉంచి వెళ్లారు. అయితే వారు లేని సమయాన్ని చూసి వీధి కుక్కలు కాంపౌండ్ మధ్యలోని చిన్న సందు ద్వారా లోపలికి దూరి గొర్రె పిల్లలపై దాడి చేశాయి. 7 గొర్రె పిల్లలు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని గుడేకల్లు సమీపంలో ఉన్న పెనకలపాడు గ్రామం వద్ద నకిలీ బాబాల మూట గుట్టురట్టయింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ MP20CF 1928 కలిగిన వేగ్నర్ కారులో వచ్చిన కొంతమంది దొంగ బాబాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో గడేకల్లు సమీపంలోని పెనకలపాడు వద్ద కారులో ఉన్న బాబాల తీరుపై అనుమానం వచ్చిన స్థానిక గ్రామ యువకుడు లక్ష్మణ్ వారిని అడ్డుకుని నిలదీశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులకు సమాచారం అందించి సదరు ముఠాను వారి వాహనంతో సహా పోలీసులకు అప్పగించాడు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో మహాలక్ష్మి బంగారు మైసమ్మ తల్లి అమ్మవారి బోనాల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన పెట్టుకుని పొంగలను వండి నైవేద్యంగా పట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న మహిళలు మహాలక్ష్మి బంగారు మైసమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తల్లి బిడ్డల ఆరోగ్య సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 11 నూతన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టరేట్ పోర్టికో వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం డబుల్ కాలనీ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అందుతున్న వసతులు, విద్యా బోధన తీరును స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ కేజీబీవీ ప్రాంగణమంతా కలిగి తిరిగారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల ఆగస్టు 11న సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు రహదారి భద్రత, నేర నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టేందుకు 150 ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ తనిఖీల్లో సుమారు 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వినియోగించామని అన్నారు. ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలు గుర్తించి వాటిని సీజ్ చేశామని అన్నారు. ఇవి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.